యువకుడి వింత ప్రవర్తన అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఒంటరిగా కనిపిస్తే చాలు వారిని చెంపపై గట్టిగా కొట్టి పారిపోతున్నాడు. ఇలా ఎందరి చెంపలో వాయించేస్తాడు. చివరికి ఓ బాధితుడు పోలీసులను ఆశ్రయించడంతో విషయం నెట్టింట చేరి వైరల్ గా మారింది. ఉత్తరప్రదేశ్ కి చెందిన ఓ యువకుడు రోడ్డు మీద ఒంటరిగా కనబడితే చాలు వారిని చెంపపై గట్టిగా కొట్టి పారిపోతున్నాడు. అయితే ఓ బాధితుడు ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు సదరు యువకుడిని పట్టుకున్నారు. అతనిపై బిఎన్ఎస్ సెక్షన్ 115 కింద కేసులు నమోదు చేశారు. యూపీలోని మీరట్కు చెందిన కపిల్ కుమార్ అనే యువకుడు ప్రవర్తనలోని గత 5-6 నెలల నుంచి వింత మార్పులు వచ్చాయి. రోడ్లపై ఒంటరిగా వెళ్లే వారిని లక్ష్యంగా చేసుకుని చెంపలు వాయిస్తున్నాడు. బాధితులకు ఏం జరిగిందో అర్థమయ్యే లోపే తన బైక్ పై అక్కడి నుంచి జారుకుంటున్నాడు. ఇలా ఇప్పటి వరకు చాలా మందిని కొట్టాడు. అయితే తాజాగా కపిల్ కుమార్ రిటైర్డ్ పిసిఎస్ అధికారి చెంప పగలగొట్టాడు. అతను రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా బైక్ పై వెనక నుంచి వచ్చి ఎడమ చేతితో గట్టిగా చెంపపై కొట్టాడు. బాధితుడు వృద్ధుడు కావడంతో కపిల్ కుమార్ బలంగా కొట్టిన దెబ్బకు కింద పడిపోయాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దాంతో వృద్ధుడు పోలీసులను ఆశ్రయించాడు. వృద్ధుడు ఫిర్యాదు మేరకు పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. అక్కడున్న సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా నిందితుడు కపిల్ కుమార్ గా గుర్తించారు. అనంతరం అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఇలా ఇతరులను చెంప దెబ్బలు కొట్టిన విషయంపై కపిల్ కుమార్ మీద 3 కేసులు ఉన్నాయని మీరట్ పోలీసులు తెలిపారు. కపిల్ కుమార్ 5 ఏళ్ల క్రితం తండ్రిని కోల్పోయాడని, ఇటీవలే అతని తల్లి మరో వ్యక్తిని పెళ్లి చేసుకుందని, ఇతను తన తల్లి సవతి తండ్రితో కలిసి ఉంటున్నాడని పోలీసులు తెలిపారు. ఈ పరిస్థితుల్లో అతను డిప్రెషన్లోకి లోనై ఇలా ప్రవర్తిస్తున్నాడని పోలీసులు తెలిపారు. కపిల్ మానసిక పరిస్థితిని పరిశీలించిన వైద్యులు అతనికి ప్రస్తుతం డోమైన్ రష్ అనే మానసిక రుగ్మతతో బాధపడుతున్నట్లు గుర్తించారు. అతడికి చికిత్స చాలా అవసరమని చెప్పారు. కపిల్ను మరికొన్ని రోజులు అలాగే వదిలేస్తే తీవ్ర డిప్రెషన్కు గురై బలన్ మరణానికి పాల్పడే ప్రమాదం ఉందని హెచ్చరించారు. దాంతో తగిన చికిత్స చేయించాలని చెప్పి నిందితుడిని తల్లిదండ్రులకు అప్పగించారు పోలీసులు.